ఆగస్ట్ 25 దేవుని వాగ్దానం. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కీర్తనలు 18:18. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప మనలను నిరంతరము ఆయన వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయనను చూచేలాగా మనలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. దేవాతి దేవుడు ప్రతి క్షణము అనుక్షణము మనలను ఎంతో ప్రేమతో తన యొక్క వాత్సల్యముతో తన యొద్దకు ఆకర్షించేటువంటి గొప్ప ప్రభువు. అలాంటి దేవుణ్ణి మనం ఏ విధంగా వదిలి దూరంగా వెళ్ళగలుగుతాం? ఈరోజు వాగ్దానాన్ని గనక మనం ఒక్కసారి వినగలిగిన, చూడగలిగిన, ధ్యానం చేస్తే ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకిచ్చాడో ఇక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, ఒక్కసారి మీ మనసులను ఆయన వైపు కేంద్రీకరించండి. ఆయన అంటున్న ఈ ఉన్నతమైన వాగ్దానం, మనకి సమస్య వచ్చినప్పుడు ఆదరించి మనలను కాపాడి మనలను ప్రొటెక్ట్ చేయకపోగా అనేక మంది ఆ సమస్యను బట్టి మనల్ని ఎగతాళి చేయడం, మనల్ని నిందించడం, దూషించటం, దానిని అదునుగా తీసుకుని ఇంకా మనల్ని సమస్యలో నెట్టేవారు ఎక్కువ మంది మన చుట్టూ మనకి తారసపడుతూ ఉంటారు. ప్రియులారా, నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నీ సమస్యను ఎగతాళి చేసినా చేయకపోయినా, నిన్ను ఓదార్చినా ఓదార్చకపోయినా, నిన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఈ లోకం చాలా వరకు నిన్ను హేళన చేస్తూ ఉంటుంది. అయితే ఒక్క దేవాతి దేవుడు మాత్రం, నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ ప్రభువైన క్రీస్తు మాత్రం నీ ఆపత్కాలమును చూచి వెక్కిరింతలు చేయడు కానీ, నీవు ఆపదలో ఉన్నప్పుడు అపహాస్యము చేయడు కానీ, నిన్ను తన చెయ్యి పట్టి ఒడ్డుకు చేర్చే గొప్ప ఆదరణకర్త మన దేవుడు. నువ్వు ఏ సమస్యను బట్టో, ఏ కష్టాన్ని బట్టో, ఏ బాధను బట్టో ఆపత్కాలంలో ఉన్నావో మరి నాకు తెలియదు కానీ ప్రభు సమస్తాన్ని నీ దినములను చూచుచూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు, నీ ఆపత్కాలమందు నువ్వు గడుపుతున్న చీకటి దినములు సమాప్తమవుతూ ఆయన నీకు గొప్ప కాలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఒడ్డుకు చేర్చే దేవుడు. అలాంటి ఆదరణకర్త అయిన దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు నింపుకో. అలాంటి దేవుని చెంత నువ్వు ఉండు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు నీకు త్వరలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప ఆదరణకర్త, ఆపత్కాలంలో ఉన్న మా బిడ్డల యొక్క జీవితాలను పునరుద్ధరించండి. వారి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. వారితో మీరుండండి, సహాయం చేయండి, బలపరచండి. నేడు ఆరాధనలు జరుగు ప్రతి స్థలమందు నీ సన్నిధిని ఉంచండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు తోడు దయచేయండి. జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆదరణ మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.